నమస్తే ఫ్రెండ్స్, రవికిషోర్ మాన్కర్ మీతో. మీరందరూ హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నాను. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ టీఎస్ టెట్ 2024 నోటిఫికేషన్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్స్ సంబంధించి అయితే ఈ వీడియోలో మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికి కావాల్సిన అర్హతలు ఏంటి, అలాగే దీనికి ఎంత ఫీ ఉంటుంది, ఇంపార్టెంట్ డేట్స్ కానివ్వండి, సర్టిఫికేట్ వ్యాలిడిటీ కానివ్వండి, మరి క్వాలిఫై ఇప్పుడు ప్రజెంట్ చదువుతున్న వాళ్ళు, ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళు రాసుకోవచ్చా, ఇలాంటి వాటన్నిటి కూడా ఇక్కడ మీకు ఈ వీడియోలో అయితే సమాధానాలు చెప్తాను. అలాగే మీకు ఈ వీడియోలో ఎలా అప్లై చేయాలని కూడా చెప్తాను దీంట్లో. సో అలాగే మీకు ఇంకా ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉండబోతుంది, సిలబస్ ఏంటి, ఎక్కడ నుంచి ఏం చదవాలి అని కూడా మీకు అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేయండి, అప్పుడే మీకు ప్రతిదీ కూడా అర్థమవుతుంది. అలాగే ఇప్పటివరకు మీరు లైక్ చేయకుంటే లైక్ చేయండి, చాలామంది కూడా షేర్ చేయండి. అలాగే మీరు ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. సో అయితే ఇంకొక ఇన్ఫర్మేషన్ అండి. సో ఆల్రెడీ నేను నా ఛానల్ ఇక్కడ టీఎస్ అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి డిఎస్సి 2024కి సంబంధించి హిందీ కంటెంట్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ కోసం అయితే ఇక్కడ క్లాస్ అయితే నిర్వహించడం జరుగుతుంది. ప్రతిరోజు రాత్రి 9:30 గంటలకు అయితే లైవ్ వస్తుంది మీకు. సో అక్కడ నుంచి మీరు ప్రతిరోజు అక్కడ లైవ్లో మీరు పార్టిసిపేట్ చేసి మీ యొక్క రివిజన్ కానివ్వండి, సో మీ యొక్క ప్రిపరేషన్ ఎలా ఉందో కూడా మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చండి. దానికి సంబంధించి ఒకసారి వెళ్ళి మీరు చూడొచ్చు. ఇంకా మీకు ఏమైనా ఉంటే ఇంట్రెస్ట్ ఉంటే మీరు కింద కామెంట్ చేయండి, దానికి సంబంధించి అయితే నేను మీకు ప్రొవైడ్ చేసే ప్రయత్నం అయితే చేస్తానండి. ఇక లేట్ చేయకుండా మనం దీని గురించి మాట్లాడుకున్నట్లయితే అందరికీ తెలిసిన విషయమే, డిఎస్సి అయితే రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి మనకు డేట్స్ కూడా పోస్ట్ పోన్ చేయడం జరిగింది. అంటే ఇంకా డేట్స్ ఎక్స్టెండ్ చేయడం జరిగిందండి, పోస్ట్ పోన్ కాదు, ఎక్స్టెండ్ అయితే చేయడం జరిగింది. జూన్ 16, 2024 వరకు పొడిగించడం జరిగింది. డిఎస్సి ఇంకా ఎవరైతే అప్లై చేసుకోవచ్చు తెలంగాణలో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. అలాగే ఆంధ్ర వాళ్ళు డిఎస్సిలో అప్లై చేసుకోవాలనుకుంటే మాత్రం జనరల్ అభ్యర్థిగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా అండి. సో అంతకుముందు టీఎస్ టెట్ అనేది కంపల్సరీ కావాలి. సో డిఎస్సి రాయాలంటే తెలంగాణలో టీఎస్ టెట్ కంపల్సరీ కావాలి కాబట్టి సో దానికోసం అయితే ఇప్పుడు ఇది వెలువడింది. ఇది మంచి అవకాశం అంటే అందరికి కూడా. సో దీనికి సంబంధించి ఇక్కడ ప్రతిదీ కూడా క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. దీంట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. మీకు ఇంపార్టెంట్ డేట్స్ కానివ్వండి ప్రతిదీ కానీ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే డేట్ అండ్ టైమింగ్స్ ఆఫ్ టీఎస్ టెట్ 2024 అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు కదండి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే టీఎస్ 2024 విల్ బీ కండక్టెడ్ ఆన్లైన్ అనమాట. అంటే ఎగ్జామ్ కండక్ట్ చేసేది ఆన్లైన్లో కండక్ట్ చేస్తారు. మీరు చూసుకున్నట్లయితే 20 మే 2024 నుంచి 3 జూన్ 2024 వరకు అయితే మనకి ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తారు. అది 2 సెషన్లు అయితే వీళ్ళు కండక్ట్ చేస్తారు. ఇక్కడ చూసి సెషన్ 1, సెషన్ 2 అని ఇచ్చారు. సెషన్ 1 ఏమో మార్నింగ్ 9 AM to 11:30 వరకు ఉంటుంది. 2.5 hours అనే టైం ఉంటుంది ఎగ్జామ్. అలాగే ఆఫ్టర్నూన్ సెషన్ అంటే సెకండ్ సెషన్ చూసుకున్నట్టయితే 2 PM to 4:30 PM వరకు 2.5 hours అనే టైం ఇస్తున్నారు దీంట్లో. అలాగే మీరు ఇక్కడ కింద ఆన్లైన్ పేమెంట్ అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ పేమెంట్ అయితే చేయాలంటున్నారు. ఇక్కడ ఆన్లైన్ ఇక్కడ వెబ్సైట్ ఇచ్చారు. వెబ్సైట్ లింక్ మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరుగుతుంది. మీరు అక్కడ నుంచి కూడా అయితే చేసి వెళ్ళి మీరు అక్కడ అప్లై చేసేయచ్చు. అలాగే మీరు టెలిగ్రామ్, ఫేస్బుక్లో ఫాలో అవచ్చు. దానికి సంబంధించిన లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఇది ఇక్కడ ఒక పేపర్కి 1000 రూపాయలు అనేది పెట్టడం జరిగిందండి. సో ఎవరైతే 2 పేపర్లు అప్లై చేస్తారో వాళ్ళు 2000 రూపాయలు అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. బోత్ 1 and 2 పేపర్స్ ఉన్నట్లయితే మీరు 2000 రూపీస్ పే చేయాలి. లేదు ఏదో ఒకటి అప్లై చేస్తామంటే కనుక మీరు 1000 రూపీస్ పే చేయాల్సి ఉంటుందండి. ఓకేనండి. సో ఇది మీకు దీనికి సంబంధించిన డౌట్స్ మీరు కింద నాకు కామెంట్ చేయండి, తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను. అలాగే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రాసెస్ అండ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ అని చెప్పేసి ఆన్లైన్ ఉంది కదా. సో ప్రతిదీ కూడా మీ డీటెయిల్స్ అనేవి కూడా ఇక్కడ ఆన్లైన్లో ఇవ్వాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి ఇక్కడ వీళ్ళు డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తున్నారు చూడండి. సో ఆల్రెడీ మనకు అప్లికేషన్ నోటిఫికేషన్ అనేది వెలువడింది. సో దానికి సంబంధించి మనకి 27 మార్చ్ 2024 నుంచి అయితే అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. అలాగే లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే 10th April 2024 అండి. ఓకేనండి. సో అప్పటి వరకు అయితే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ మాత్రమే అప్లై చేసుకోవాలి. ఎగ్జామినేషన్ సెంటర్స్ సంబంధించి ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. మనకు ఆన్లైన్లో ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి సో ప్రతి చోట ఈ ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఇస్తారు. మీరు అక్కడ వెళ్ళి చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించి మరి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చారు ఎలిజిబిలిటీ క్రైటీరియా. దీనికి రాయాలంటే డిఎల్ఎడ్ కానివ్వండి లేదా బీఎడ్ కానివ్వండి చేసి ఉండాలంటున్నారు ఈ దానికి. సో అలాగే ఎవరైతే 1 to 5th వరకు అయితే క్లాసెస్కి చెప్పాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రం డిఎల్ఎడ్ చేసి ఉండాలి. అంటే డిప్లొమా లేదా టీటీసీ అంటారు కదా, అవి చేసి ఉండాలి. వాళ్ళు మాత్రం 1 to 5th క్లాస్కి అర్హులు. మరి ఎవరైతే బీఎడ్ చేస్తున్నారో వాళ్ళైతే 6th to 8th క్లాస్కి అప్లై చేసుకోవడానికి ఇక్కడ అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే ఇక్కడ ఇంకొక విషయం అంటే సో ఎవరైతే ప్రజెంట్గా ఫైనల్ సెమిస్టర్లో ఉన్నారో వాళ్ళు కూడా ఈ టీఎస్ టెట్ 2024కి సంబంధించి అప్లై చేసుకోవచ్చు అండి. ఇది ఒక మంచి అవకాశం. ఎందుకంటే ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది తెలంగాణలో. అలాగే దానికి సంబంధించి ఆన్లైన్ ఎక్స్టెండ్ చేశారు కాబట్టి డేటు. సో అది కూడా మీకు మంచి పరిణామం చెప్పుకోవచ్చు. ఎవరైతే ప్రజెంట్ ఇయర్లో ఫైనల్ ఇయర్ చదువుతున్నారో వాళ్ళు కూడా మంచి అవకాశం అండి. సో అలాగే ఇక్కడ దీనికి ఇలా ప్రతి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి మీకు డీటెయిల్స్ ఏమైనా ఉంటే మీరు నాకు కింద కామెంట్ చేసేయండి. అలాగే స్ట్రక్చర్ అలాగే ది క్రైటీరియా అని చూసుకున్నట్టయితే సిలబస్ ఇవన్నీ కూడా మీకు టీఎస్ టెట్ సంబంధించి ఇక్కడ ఇవ్వడం జరిగింది.
పేపర్ 1 అండ్ పేపర్ 2 అని చెప్పేసి. సో దీంట్లో 150 మార్క్స్ అయితే ఉంటాయి. ఈ 150 మార్క్స్ మరి ఎలా అడుగుతారు, సిలబస్ ఏందనేది కూడా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. అది కూడా సో ఇవి సిలబస్ సంబంధించి కూడా ఎలా చూసుకోవాలి, ఇక్కడ వెబ్సైట్ ఇచ్చారు కదా, నేను మీకు చూపిస్తాను. వెబ్సైట్లో వెళ్ళి కూడా ఎక్కడ నుంచి ఆ సిలబస్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. పాస్ క్రైటీరియా చూసుకున్నట్లయితే మరి ఎవరైతే జనరల్ వాళ్ళు ఉంటారో వాళ్ళకి 60% మార్క్స్ అయితే రావాలి, అంటే 90 మార్క్స్ ప్లస్ రావాలి. అలాగే బీసీ వాళ్ళకైతే 75+ మార్క్స్ అయితే రావాలి. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 40% మార్క్స్ పైన అయితే రావాల్సి ఉంటుందండి, అంటే 60 మార్కుల పైన రావాలి. వ్యాలిడిటీ ఆఫ్ సర్టిఫికేట్ చూసుకున్నట్లయితే టీఎస్ టెట్ సంబంధించి ఇది లైఫ్ టైం వ్యాలిడిటీ ఇవ్వడం జరిగిందండి. సో ఒకసారి రాస్తే మీకు మంచి మార్కులు వచ్చినట్టయితే మీకు జాబ్ వచ్చేంత వరకు అయితే దాన్ని అప్లై చేసుకోవచ్చు, మరి మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు. అలాగే వెయిటేజ్ చూసుకున్నట్లయితే డిఎస్సిలో ఇప్పుడు ప్రెసెంట్ టీఆర్టీ అంటే టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ ఉంది కదా, దాంట్లో మనకు 20% వెయిటేజ్ అనేది ఇస్తామని చెప్పేసి క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. దాంతోపాటుగా ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ ఇప్పుడు మనం చూసుకున్నాం కదా, సో ఇది చూసుకున్నట్లయితే ఇంపార్టెంట్ డేట్స్ నోటిఫికేషన్ అనేది మనకు 14 మార్చి 2024 ఇది ఏదైతే ఉందో నోటిఫికేషన్ రావడం జరిగింది, డేట్ ఆఫ్ నోటిఫికేషన్. అలాగే డౌన్లోడ్ ఆఫ్ టీఎస్ టెట్ 2024 ఇన్ఫర్మేషన్ బులెటిన్ వచ్చేసి మనకు 22 మార్చి 2024 అయితే రావడం జరిగింది. అలాగే పేమెంట్ చేసుకున్నట్లయితే మనకు పేమెంట్ చూసుకున్నట్లయితే 27 మార్చి 2024 నుంచి 10 ఏప్రిల్ 2024 వరకు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే దీన్ని చూసినట్టు ఆన్లైన్ సబ్మిషన్ కూడా సేమ్ అదే డేట్ ఇచ్చారు, 27 మార్చ్ 2024 టు 10 ఏప్రిల్ 2024 అని. అలాగే దీన్ని చూసుకున్నట్లయితే హెల్ప్ డెస్క్ నెంబర్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మార్నింగ్ మనకు ఇక్కడ 20th మార్చ్ 2024 నుంచి ఇక్కడ 3 జూన్ 2024 వరకు మనకి హెల్ప్ డెస్క్ ఉంటాయని చెప్పేసి ఇచ్చారు. డౌన్లోడింగ్ ఆఫ్ హాల్ టికెట్స్ వచ్చేసి మనకు 15 మే 2024. అలాగే ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ 20 మే 2024 టు 3 జూన్ 2024 వరకు అయితే ఉంటాయి. మనకు ఆన్లైన్లో పరీక్షలు జరుగుతాయి. టైమింగ్స్ చూసుకున్నట్లయితే 2.5 hours ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం, 9 to 11:30, 2 to 4:30 అండి. రిజల్ట్స్ చూసుకున్నట్లయితే మనకు 12 జూన్ 2024 మనకు రిజల్ట్స్ అనేది చెప్పడం జరుగుతుందని చెప్పేసి తెలంగాణ స్టేట్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2024 ఇన్ఫర్మేషన్ బులెటిన్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకు ఇదంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు ఆల్రెడీ. సో ఇక్కడ ఇక్కడ మీకు చూపించడానికి ఏంటంటే ఇక్కడ ఫీజు సంబంధించి కూడా మనం మాట్లాడుకున్నాం కాబట్టి, సో ఇక్కడ జస్ట్ నేను ఇక్కడ స్ట్రక్చర్ చూపిస్తానండి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉండబోతుంది అని చెప్పేసి. ఇక్కడ మనకు మాట్లాడుకున్నాం కదా 2 పేపర్లు ఉంటాయని చెప్పేసి, ఆ 2 పేపర్లు కూడా ఇక్కడ పేపర్ 1కి సంబంధించి ఇక్కడ మనం ఫస్ట్ చూద్దాం. పేపర్ 1లో అయితే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి ఇక్కడ మనకు. సో ఇందులో 2.5 hours అనే టైం ఉంటుంది. దీంట్లో మనకు మొత్తంగా 150 మార్క్స్ అయితే ఉంటుంది కాబట్టి పేపర్ 1లో వచ్చేసి చైల్డ్ అండ్ డెవలప్మెంట్ వచ్చేసి పెడగాజీ చూసుకున్నట్లయితే 30 క్వశ్చన్స్ ఉంటాయి, 30 మార్క్స్. అలాగే లాంగ్వేజ్ 1 వచ్చేసి 30 క్వశ్చన్స్ ఉంటాయి, 30 మార్క్స్. లాంగ్వేజ్ 2 వచ్చేసి కంపల్సరీ ఇంగ్లీష్ అండి. లాంగ్వేజ్ 1లో మరి ఏముంటాయి సార్ అంటే మనం ఆల్టర్నేటివ్ లాంగ్వేజెస్ చూస్ చేసుకోవాలి. ఎవరైతే ఇంగ్లీష్ అయితే పక్కా. సో సెకండ్ ఎవరైతే ఉన్నారో సార్ మాకు తెలుగు ఈజీ అంటే మీరు తెలుగు అప్లై చేసుకోవచ్చు, మాకు హిందీ ఈజీ అంటే హిందీ అప్లై చేసుకోవచ్చు, లేదు సార్ మేము బెంగాల్లో రాస్తామంటే రాయొచ్చు, లేదు సార్ మేము కన్నడలో రాస్తామంటే కన్నడ చూస్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం అండి. తమిళ్ కూడా ఇక్కడ ఉర్దూ ఇవన్నీ కూడా ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది, దాంట్లో మీరు ఏదో ఒకటి చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత చూసుకున్నట్లయితే మ్యాథమెటిక్స్ 30 క్వశ్చన్స్ 30 మార్క్స్ ఉంటాయి. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఏదైతే ఉందో ఇది ఒక 30 క్వశ్చన్స్ 30 మార్క్స్ అయితే ఉంటాయి. టోటల్ 150 క్వశ్చన్స్ 150 మార్క్స్ అయితే ఉంటాయి. దీని హౌ టు చూస్ లాంగ్వేజ్ 1 అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఇది ఇందాక నేను చెప్పాను కదా, ఆ విధంగా అయితే మీరు చేయాల్సి ఉంటుంది. అలాగే దీనికి సంబంధించి ఇప్పుడు పేపర్ 2కి సంబంధించి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. పేపర్ 2కి సంబంధించి కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇక్కడ కూడా 2.5 hours అనే టైం ఉంటుంది. మరి దీంట్లో చూస్తున్నట్లయితే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ వచ్చేసి 30 క్వశ్చన్స్ 30 మార్క్స్ ఉంటాయి. లాంగ్వేజ్ 1 సేమ్ అలాగే ఇంతకుముందు మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు. మీ యొక్క రిలేటెడ్ సబ్జెక్ట్ సంబంధించి ఏదైతే కొంతమంది హిందీ అవుతుంటే హిందీ ఉంటుంది, తెలుగు ఉంటే తెలుగు తీసుకోవాలి. అలాగే ఎవరైతే సోషల్ కానివ్వండి, మ్యాథ్స్ కానీ సైన్సెస్ కానీ తీసుకున్నట్లయితే వాళ్ళ కంఫర్టబుల్ లాంగ్వేజ్లో వాళ్ళైతే లాంగ్వేజ్ 1 కింద చూస్ చేసుకోవచ్చు. తమిళ్, కన్నడ, మరాఠీ ఇలాంటివి కూడా చూస్ చేసుకోవచ్చు అండి. ఓకేనా అండి. ఉర్దూ ఇలాంటివి కూడా. మరి లాంగ్వేజ్ 2 వచ్చేసి ఇంగ్లీష్ కంపల్సరీ. మరి తర్వాత చూసుకున్నట్లయితే మీ యొక్క పర్ఫెక్ట్ ఏదైతే సబ్జెక్ట్ ఉంటుందో సో ఆ సబ్జెక్ట్ అయితే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సైన్స్ వాళ్ళు అయితే సైన్స్కి సంబంధించి చూస్ చేసుకుంటారు. అలాగే సోషల్ స్టడీస్ చూస్ చేసుకోవాలి, BA వాళ్ళు చదివిన వాళ్ళు. అలాగే మరి ఇక్కడ ఇచ్చారు ఇది హిందీ వాళ్ళు లాంగ్వేజ్ వాళ్ళు కూడా అదే మోస్ట్లీ చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సోషల్ స్టడీస్ చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. దీంట్లో మొత్తం 60 క్వశ్చన్స్ ఉంటాయి, 60 మార్క్స్. టోటల్ 150 క్వశ్చన్స్ 150 మార్క్స్. దీంట్లో కూడా ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అనేటువంటిది ఏమున్నదండి, మీరు అన్ని క్వశ్చన్స్ కూడా అటెంప్ట్ చేసేయండి. అలాగే లాంగ్వేజ్ సంబంధించి కూడా క్లియర్గా అయితే ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది, లాంగ్వేజ్ 1 ఎలా చూస్ చేసుకోవాలని చెప్పేసి. ఇంకా ఎవరైతే లైక్ చేయలేదో లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. చాలా మంది కూడా ఫస్ట్ టైం ఛానల్ విజిట్ చేసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న సింబల్ నొక్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్కరు కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. ఇప్పుడు మనం వెళ్ళేసి మరి ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలో కూడా చూద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఇంతకుముందు చెప్పాను కదా, డీటెయిల్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ కానివ్వండి, నోటిఫికేషన్ ఇవన్నీ కూడా. అయితే అక్కడ నుంచి మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే వెబ్సైట్ లింక్ ఇచ్చాను. వెబ్సైట్ లింక్ మీద క్లిక్ చేయగానే మీరు ఇట్లా ఇక్కడ
ఇంటర్ఫేస్ అనేది కనిపిస్తుంది. ఇంటర్ఫేస్ కనిపించిన కానీ కింద స్క్రోల్ చేయండి. ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ టీఎస్ టెట్ 2024 అని కనిపిస్తుంది. అలాగే ఇక్కడ నుంచి కూడా మీరు డిఎస్సి కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి క్లిక్ హియర్ ఫర్ ఇక్కడ ఉంది చూడండి డిఎస్సి అని చెప్పేసి రిక్రూట్మెంట్ టెస్ట్ టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ అని చెప్పేసి డిఎస్సి 2024 అని థర్డ్ లింక్. అది రెడ్ కలర్లో మీకు క్లిక్ క్లియర్ అనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసినట్టయితే మీరు ఇప్పుడు నేను జస్ట్ ఇప్పుడు మీకు టెట్కి సంబంధించి చూపిస్తున్నాను. సో దీన్ని క్లిక్ చేయగానే మనకు ఇలా విండో అనేది ఓపెన్ అయ్యి ఇలా ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. ఇంటర్ఫేస్లో క్లియర్గా అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది ప్రతిదీ. ఫస్ట్ అయితే మనం పేమెంట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మనం అప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో అది అప్లికేషన్ సబ్మిషన్ చేయాలి. దాని తర్వాత మనకు పేమెంట్ స్టేటస్ అనేది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత మీరు ఇక్కడ ఒక జనరల్ నెంబర్ మర్చిపోయినట్లయితే కనుక ఆ నెంబర్ని ఇక్కడ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. అలాగే ప్రింట్ అప్లికేషన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మరి ఫస్ట్ మనం ఇప్పుడు పేమెంట్ దాంట్లో క్లిక్ చేసి మనం చూద్దాం డీటెయిల్స్ అని కూడా. ఓకేనా అండి. సో ఇది లోడ్ అవుతుంది. దీన్ని క్లిక్ చేసేసి మనం చూసుకున్నట్టయితే ఇలా డీటెయిల్స్ అన్ని కూడా వస్తాయి. ఫస్ట్ క్యాండిడేట్ యొక్క నేము, తర్వాత ఆధార్ నెంబరు, క్యాండిడేట్ యొక్క ఆధార్ నెంబరు, ఈమెయిల్ ఐడి, అలాగే ఫోన్ నెంబరు ఏదైతే వాల్యూలో ఉన్నాయో అది ఇవ్వండి. అది ఇచ్చిన తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత మీరు తెలంగాణ స్టేట్కి చెందిన వాళ్ళ అంటే ఎస్ అయితే ఎస్, లేదైతే నో అని పెట్టేసుకోండి. నో అని పెట్టేసిన తర్వాత ఇక్కడ మీకు ఎగ్జామ్ పేపర్ అనుతుంది. సో మీరు పేపర్ 1కా పేపర్ 2కా లేకుంటే పేపర్ 2 రాస్తామా అని చెప్పి సెలెక్ట్ చేసుకుని అడుగుతుంది. దాని తర్వాత ఇక్కడ మీకు అమౌంట్ అనేది ఆటోమేటిక్గా మీరు సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి మీకు ఇక్కడ అమౌంట్ అనేది డిస్ప్లే అవుతుంది. మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. అలాగే మీరు ఆల్రెడీ టీచర్గా వర్క్ చేస్తున్నారా అని చెప్పేసి అడుగుతున్నారు. ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని చెప్పేసి పెట్టేయండి. దాని తర్వాత ఇక్కడ సెకండ్ అంతా మీరు ప్రొఫెషనల్ ఇప్పుడు ప్రెజెంట్గా ఏదైతే ఉందో బీఎడ్ కంప్లీట్ చేస్తున్నారా లేదా ఇంకా ఫైనల్ ఇయర్లో ఉన్నారా అప్పీరింగ్గా అని అడుగుతుంది. సో కంప్లీట్ చేసింటే పాస్డ్, అప్పీడ్ అని ఉంటే అప్పీడ్ చేసేయండి. అలాగే ఎవరైతే ఇంకా రాస్తున్నారో ఇంకా ఫైనల్ ఇయర్ చదువుతున్నారో వాళ్ళు మాత్రం అప్పీరింగ్ అని పెట్టేసి చేసేయండి. నోటిఫికేషన్ మీరు అంతా క్లియర్గా చదివారని అడుగుతుంది. సో మీరు అక్కడ ఎస్ అని చెప్పేసి పెట్టేసేయండి దీనికి. సో అలాగే కింద చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు పేమెంట్ సంబంధించి వస్తాయి. సో మీరు ఎక్కడ నుంచి దేని ద్వారా మీరు పేమెంట్ చేయాలనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. డెబిట్ కార్డా, క్రెడిట్ కార్డా, లేదా మీరు నెట్ బ్యాంకింగ్ ఎస్బీఐ అలాంటివన్నీ కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అమౌంట్ ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతుంది ఇక్కడ. సో ఇక్కడ క్యాప్చా ఇచ్చారు. క్యాప్చా ఇచ్చిన తర్వాత ఇక్కడ ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేసిన తర్వాత కింద డిక్లరేషన్ ఉంది కదా, డిక్లరేషన్ దగ్గర మీరు జస్ట్ అక్కడ రైట్ బాక్స్లో మీరు క్లిక్ చేస్తే బ్లూ కలర్ టిక్ వస్తుంది. తర్వాత ప్రొసీడ్ ఫర్ పేమెంట్ అని చెప్పేసి ప్రొసీడ్ టు పేమెంట్ అని చెప్పేసి వస్తుంది. ఇలా మనకు అప్లికేషన్ అనేది ఫిల్ చేయాలి. ఫస్ట్ మనం ఆ పేమెంట్ అయిన తర్వాత మీకు ఒక జనరల్ నెంబర్ వస్తుంది. ఆ జనరల్ నెంబర్ మీరు జాగ్రత్తగా ఫర్దర్ ఫ్యూచర్గా అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. మనకు ఇక్కడ వస్తాయి డీటెయిల్స్ అన్నీ కూడా. సో ఇక్కడ వేయాల్సి ఉంటుంది. అది ఏదైతే ఉందో జనరల్ నెంబర్ అని చెప్పాం కదా, అది వేయాలి. వేసిన తర్వాత ఇక్కడ ఇది మీకు ఇక్కడ వస్తుంది చూడండి, డేట్ ఆఫ్ పేమెంట్ అవన్నీ కూడా ఇక్కడ వేసిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ వేస్తారు. డేట్ ఆఫ్ బర్త్ ఈ రెండు వేసిన తర్వాత మీరు ప్రొసీడ్ అన్నట్లయితే కనుక మీకు ఫర్దర్గా అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. మీరైతే అప్లికేషన్ చేసేయచ్చు. అప్లికేషన్ చేసిన తర్వాత పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. పైన కనిపిస్తుంది చూడండి, మనకు తెలంగాణ స్టేట్ లోగో కనిపిస్తుంది. అక్కడ 3 లైన్స్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ రైట్ సైడ్ అనేది ఇలా వస్తుంది. ఇక్కడ చూడండి హోము, నోటిఫికేషన్ అని చెప్పేసి ఇంతకుముందు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా అది. అలాగే సిలబస్ అని చెప్పేసి, సో సిలబస్ మీద క్లిక్ చేయండి. సిలబస్ మీద క్లిక్ చేయగానే మనకు లాంగ్వేజెస్ పేపర్ 1 ఇంగ్లీషు, హిందీ, తెలుగు, కన్నడ, మరాఠీ అని క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. బెంగాలీ అలాగా పేపర్ 2కి సంబంధించి కూడా ఇవ్వడం జరిగింది. ఎదురుగా డౌన్లోడ్ అని ఉంది. సో డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే మీకు అవి సిలబస్ అనేది మీరు దేని మీద అయితే చేయాలనుకున్నా దాని మీద సిలబస్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. బ్యాక్ వచ్చిన తర్వాత అలాగే మీకు కింద చూసుకున్నట్లయితే ఇన్ఫర్మేషన్ బులెటిన్ అని చెప్పేసి ఇంతకుముందు మనం ఎక్స్ప్లెయిన్ చేసాం కదా, అది ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. దానికి సంబంధించి ఇక్కడ క్లియర్ అయితే ఇచ్చారు. అలాగే కాంటాక్ట్ చార్జ్ లాగిన్ అని ఉంది. సో కాంటాక్ట్ చార్జ్ మీద క్లిక్ చేసినట్టయితే వీళ్ళు ఇక్కడ ఒక నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఈ నెంబర్లకి ఇక్కడ ఇచ్చినటువంటి టైం ఏదైతే ఉందో ఆ టైంలో మీరు కాంటాక్ట్ అవ్వాలని చెప్పేసి అంటున్నారు. మీకు ఏమైనా ఇటువంటి డౌట్స్ ఏమైనా నాకు కింద కామెంట్ చేసేయండి. కామెంట్ చేసినట్టు దానికి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇన్ఫర్మేషన్ మీకు చాలా యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. మరి లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ కావాలని సెలెక్ట్ చేయండి. వెబ్సైట్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇవ్వడం జరిగింది. మూవ్ ఫార్వర్డ్ విత్ పాజిటివ్ వైబ్రేషన్స్ అండి. జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి. మళ్ళీ కలుద్దాం మరొక అప్డేట్ వీడియోతో. అందాక ధన్యవాదాలు. జై హింద్.